దేవుని స్తుతించుదాం. ఆయన సన్నిధిలో దూతలు పెద్దలు ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆయనను స్తుతించుచుండగా అల్పులమైన మనము కూడా దేవుని స్తుతించి మహిమపరచవలసిందిగా మనవి. 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 4 జీవుల గానముతో 4 జీవుల గానముతో స్తుతించబడుచున్న మహాదేవా 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో భూమ్యాకాశములన్నీయును పర్వత సముద్ర జలచరముల్ భూమ్యాకాశములన్నీయును పర్వత సముద్ర జలచరముల్ ఆకాశ పక్షులు అనుదినము ఆకాశ పక్షులు అనుదినము గానము చేయుచు స్తుతించునే 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవా తనయుడవు కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవా తనయుడవు మనుజుల రాక్షణ కారకుడా మనుజుల రాక్షకారకుడా మహిమా గల్గిన మహాప్రభువా 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో గోపిలి విప్పి కూర్మితోను గొప్పగా దీవెనలిచెదవు గోపిలి విప్పి కూర్మితోను గొప్పగా దీవెనలిచెదవు గొర్రెల కాపరి దావీదు గొర్రెల కాపరి దావీదు అయ్యను ఎంతో మహారాజు 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో సర్వశక్తి సంపన్నుడవు సకల చరాచర సృష్టికర్తవు సర్వశక్తి సంపన్నుడవు సకల చరాచర సృష్టికర్తవు భూమ్యాకాశముల్ నీ కృపతో భూమ్యాకాశముల్ నీ కృపతో నిన్నెను మహిమ స్వరూపముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 4 జీవుల గానముతో 4 జీవుల గానముతో
స్తుతించబడుచున్న మహాదేవా 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 4 జీవుల గానముతో 4 జీవుల గానముతో స్తుతించబడుచున్న మహాదేవా 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. సిస్టర్స్లో నుంచి ఒక పాట పాడి దేవుని మహిమపరచవచ్చు మనం చేసి.
హల్లెలూయా, స్తోత్రం. చివరిగా దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ఎందుకే తొందర, నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా. భయమేలా ప్రాణమా, నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా. భయమేలా ప్రాణమా, కృంగిన సమయాన నిన్ను లేవదీసి, కృంగిన సమయాన నిన్ను లేవదీసి ఆదరించెను ప్రాణమా. ఆదరించెను యేసుడే. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, ఎందుకే తొందర. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా. నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును. నమ్మికయుంచుము ప్రాణమా, నమ్మికయుంచుము యేసులో. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా.
దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా ప్రాణమా 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 ఎందుకే తొందర ప్రాణమా ఎందుకే తొందర ప్రాణమా ఎందుకే తొందర ఎందుకే తొందర దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా 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 ప్రాణమా 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 ఎందుకే తొందర ప్రాణమా ఎందుకే తొందర ఎందుకే తొందర ఎందుకే తొందర ఎందుకే తొందర ఎందుకే తొందర పరిశుద్ధుడా 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 స్తుతులు దేవా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రములు 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 హల్లెలూయా 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 గ్లోరీ స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 ఇప్పటి వరకు స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవుడు పాటల ద్వారా తన స్తోత్రం ఆయన మహిమ పొందిన విశ్వసిస్తున్నాం. వాక్యం ద్వారా నాతో మాతో మనందరితో మాట్లాడినట్టుగా సిస్టర్స్లో నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా గ్లోరీ స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా మీకు మహిమ మీకు మహిమ తండ్రి. మీ నామం మహిమపరచబడును గాక దేవా. నీకు వందనాలు 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 దేవా. ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో దేవా తండ్రి సంఘంగా కూడుకోవడానికి దేవా తండ్రి మీరిచ్చిన ఈ అవకాశంకై వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. నీకు వందనాలు 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 దేవా. ఇదిగో నాయన గడిచిన దినములన్నీ కాచి కాపాడి సజీవులుగా ఉంచిన దేవా మీకే కృతజ్ఞతలు దేవా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు మహిమ మీకు మహిమ మీకు మహిమ కలుగునుగాక దేవా. ఇదిగో నాయన తండ్రి ఇది వరకు దేవా తండ్రి పాటల ద్వారా మహిమ పొంది ఉంటున్నారు దేవా. స్తుతుల పైన ప్రభు ఆసీనుడవై ఉంటున్నావు దేవా. నీకు వందనాలు 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 దేవా. గొప్ప దేవా మీకు మహిమ కలుగునుగాకన. యేసయ్య కృప కుమ్మరించండి దేవా. సహాయము చేయండి దేవా. నీకు వందనాలు 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 రాజా. తండ్రి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ప్రభువ గడ్డి పువ్వు లాంటి మా జీవితంలో దేవా తండ్రి మీరు ఇంత మంచి భాగ్యమునిచ్చినందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం రాజా. గొప్ప దేవా మీకు మహిమ కలుగును గాక నాయన. నీకు వందనాలు దేవా. ఇదిగో నాయన ముందున్న సమయంలో ప్రభువా తండ్రి ప్రభువా నీకు వందనాలు. నీ కుమారుడు నిలబడుచుండగా దేవా తండ్రి మీరు మా కొరకు ఏమైతే సిద్ధపరిచి ఉంచినారో దేవా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకు వందనాలు నాయన తండ్రి. నీకు మహిమ కలుగును గాక దేవా. ఎంతోమంది రాలేక ఉంటున్నారు దేవా. నీకు స్తోత్రము నాయన. ఎందు నిమిత్తమైతే రాలేరో మీకు బహుగా తెలుసు నేనా. నీకు స్తోత్రము స్తోత్రము రాజా. ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి తండ్రి. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభు. మరొక వారము మీ సన్నిధికి నడిపించండి దేవా. నీకు స్తోత్రం స్తోత్రం నాయన.
గొప్ప దేవా మీకు మహిమ కలుగునుగాక దేవా. చిన్న మంద భయపడుకు అని నీ వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రభువా నీకు వందనాలు. నీవు మాకు తోడుండగా ప్రభువా మాకు భయము లేదు దేవా, దిగులు లేదు తండ్రి. నీకు స్తోత్రము నాయన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. కృప కుమ్మరించండి, సహాయం చేయండి దేవా. ముందున్న సమయం అంతా కూడా ప్రభా మీ చేతికే సమర్పిస్తున్నాను దేవా. నీ కుమారుని ప్రభువా సిలువ చాటున మరుగుపరిచి ప్రభువా నీకు స్తోత్రము నాయన తండ్రి. అభిషేకించి బహుగా వాడుకోండి దేవా, నీకు స్తోత్రము నాయన. మా అందరితోనూ సంఘముతోనూ లైవ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు మాట్లాడండి దేవా. కృప కుమ్మరించండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా తండ్రి నీ రాకడకు సిద్ధపరచాలని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకును లైవ్లో వింటున్న సహోదరులందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. రండి, రాత్రికాల సమయంలో వర్తమానం నిమిత్తం సంఖ్యాకాండము 22వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిదను చూచెను కనుక అది త్రోవను విడచి పొలములోకి పోయెను. బిలాము గాడిదను దానికి మలుపవలెనని దానిని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అది దాని మరలా కట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము నీవు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా స్తోత్రములు నాయన. సింహాసనాధీశుడా నీకు వందనాలు. ఇక రాత్రికాల సమయంలో ప్రభు అతని స్తోత్రములు దేవా. నీవు మాట్లాడుచుండగా తండ్రి స్తోత్రములు ప్రభా. మేము విని నాయన ఆదరణ పొందుకొని మా జీవితాలను మార్చుకున్నట్లుగా కృప కుమ్మరించండి. లైవ్లో వింటున్న ప్రతి సహోదరుడు సహోదరి నాయన, అవును ప్రభా అతని స్తోత్రములు ప్రభు. వాక్యము నాయన మీరు మాట్లాడుచున్నారని విని గైకొనుటకు మీరు నాయన కృప కుమ్మరించండి తండ్రి. హృదయాలను తెరవండి నాయన తని స్తోత్రములు ప్రభా. మా జీవితాలను సరిచేసుకున్నటకు నీ కృప కుమ్మరించమని అల్పుడైన నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను. నా చిత్తము కాదు కానీ ప్రభువా మీరే మాట్లాడి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగైతే 24వ వాక్యంలో ఏం చెప్తుందంటే, యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగైతే ఈ వాక్యము ఎన్నో మార్లు మనం విని ఉన్నాం. అంటే ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించబడి వారు కానాను దేశానికి వెళ్ళాలని
వాళ్ళు బయలుదేరిన సమయంలో ఎప్పుడైతే వీళ్ళు వస్తున్నారో ఆ యొక్క ప్రాంతానికి వచ్చిన తర్వాత వీళ్ళను చూసి బాలాకు రాజు దూరం నుంచి చూసినప్పుడు ఆ జనాలు ఎట్లా అంటే ఒక ఎద్దు నేలను నాకినట్టు వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం సఫాయి చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి, ఇట్లయితే కాదు నా ప్రాంతంలోనికి వచ్చిరంటే నేను మొత్తము అంటే నా రాజ్యం మొత్తం సమాప్తం అయిపోతుంది అని చెప్పేసి, అంటే ఆ యొక్క ప్రాంతం మొత్తం గడ్డి లేకుండా కానీ అంటే సమస్తం ఇక 6 లక్షల జనాంగం వస్తున్నప్పుడు ఎట్లుంటుంది, అది ఒక మేఘంలాగా కనబడిపోతుంది వాళ్ళకు, భూమి కనపడట్లేదంట వాళ్ళకు. అప్పుడు ఆయన ఏం చేసిండంటే వాళ్ళు నా దగ్గరికి రావద్దు కాబట్టి నా రాజ్యం గుండా పోవద్దని ఒక ప్రవక్త ఉన్నాడని గుర్తెరిగి ఆయనకు పిలిపించడానికి పంపించినట్టుగా మనం చూస్తాం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా వాస్తవానికి చూసినట్టుగా అయితే ఆయన ఎవరి ప్రవక్త? దేవుని ప్రవక్త. దేవుడే తనకు వాక్కునిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఆయన ఒక ప్రవక్తగా ఉంటూ జరగబోయేవి, జరగపోయేవి, జరిగేవి, జరుగుచున్నవి ఆయన బోధిస్తూ ఉండేవారినే ప్రవక్త అంటాడు. కాబట్టి అలాంటి ప్రవక్త ఒకడు ఉన్నాడు, వాడు ఎవరిని శపించునో వాడు శపించబడతాడు, ఎవరిని దీవించునో వాడు దీవించబడతాడని గుర్తెరిగిన వాడై ఈ రాజు ఆయన దగ్గరికి పంపించినట్టుగా మనం వింటాం. ఇక్కడ అది కాదు, వాస్తవానికి ఇక్కడ ఒక గాడిద ఒక ప్రవక్త ఉంటున్నాడు. ఒక గాడిద ఒక ప్రవక్త. ప్రవక్తనేమో దేవునితో మాట్లాడువాడు, గాడిదనేమో మాటలు రాని మూగజీవి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒక ఆయనేమో సృష్టించిన సృష్టికర్తకు ముఖాముఖిగా మాట్లాడేవాడు ఒకడు ఉంటే, మాటలు రాకుండా మూగజీవి అయి ఆయనను మోసుకొని పోవడానికి ఉన్న ఒక వాహనంలాగా ఆ యొక్క గాడిద ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏందనంటే దేవునితో మాట్లాడే ప్రవక్త ఆయన ప్రవర్తన ఎట్లుంది, ఆయనను మోసుకుపోతున్న మూగజీవి అయిన గాడిద పరిస్థితి ఏ విధంగా ఉంది? సహోదరులారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఉంటుంది. ఈ గాడిద ఎలాంటిదంటే అది ఆయన ఇంట్లో ఉన్నది మొదలుకొని ఆయన ఎక్కి తిరుగుతున్న గాడిద. ఆయనకి ఎన్నోసార్లు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఎన్నోసార్లు ఆయన తిరగడానికి ఉపయోగపడిన గాడిద, అంటే ఆయనకు మోస్తున్న గాడిద. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆయన దేవుని దర్శనము చూసినప్పుడు దేవుడు ముమ్మారు ఆయనకి ఏం చెప్పిండు? నువ్వు వెళ్ళొద్దు, వారు ఆశీర్వదించబడిన వారు, వారు నా వారు, నేను ఎన్నుకొనబడిన వారు, నా బిడ్డలు, వారని నువ్వు శపిస్తావు కాబట్టి నువ్వు వెళ్ళకు అని చెప్పేసి ముమ్మారు చెప్పినప్పుడు 3 సార్లు వెళ్ళలేదు. చివరికి మరి ఒకసారి ఇంటెడు బంగారం తీసుకొనేసేసి వచ్చినప్పుడు కొంచెం ఆయన మనసు కొంచెం కంగారు పడ్డ పరిస్థితిని బట్టి తిరిగి మరలా దేవునికి అడిగితే అప్పుడు సరే వెళ్ళు, కానీ నేను చెప్పింది మాత్రమే నువ్వు అక్కడ చెప్పు అని చెప్పినప్పుడు ఆయన వెళుతూ ఉన్నాడు. వెళుతున్న సమయంలో జరుగుతున్న సంఘటన ఇది. వెళ్ళుమని దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళు, కానీ నేను ఏదైతే నీకు చెప్తానో అది మాత్రమే నువ్వు అక్కడ ప్రకటించమని చెప్పాడు. అదే సమయంలో వెళుతున్న సమయంలో మళ్ళా దేవదూత అక్కడ ఏమైంది? అడ్డుగా వచ్చి నిలిచింది. దాని యొక్క వెనుక భాగం చదువుతున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అంటే వెళ్ళుమని చెప్పింది దేవుడు. ముమ్మారు అడిగినప్పుడు చివరికి దేవుడే సరే నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పింది చెప్పానంట. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమంటే ఇక్కడ తర్వాత చెప్తాడు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిన తర్వాత కూడా ఆ దూత కూడా అదే మాట చెప్తాడు, నేను ఏదైతే నీకు ఇస్తానో అదే చెప్పు అని అంటాడు. కానీ అది ఇక్కడ మ్యాటర్ కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏందనంటే వాస్తవానికి ఒక చిన్నగా గాడిద 25వ మాట చూద్దాం.
ఆయన చూసినట్టుగా అయితే 24 ఏమంటాడంటే యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచింది. అంటే ఇక్కడ జాగలేదు, అక్కడ జాగలేదు, చిన్న దారి అయి ఉంటుంది అది. ఇక్కడ చూసినట్టుగా అయితే ఆ దారిలో వెళుతున్న ఆ గాడిద పరిస్థితి ఎట్లుందనంటే, ముంగటనేమో దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డది. మూగజీవి అయిన ఈ గాడిద దేవుణ్ణి చూస్తూ ఉన్నది, అంటే దేవుని యొక్క దూతని చూస్తూ ఉన్నది. కానీ నిత్యము దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్న ఈయన ప్రవక్త ఏమైపోయాడు? ప్రవక్త చూడట్లేదు, కానీ దేవునితో మాట్లాడేవాడు ఈయన. దేవునితో మాట్లాడి అడిగిన తర్వాతనే పర్మిషన్ తీసుకొనేసేసి వస్తున్నాయని ఈయన. కానీ దూత నిలబడ్డప్పుడు గాడిద చూస్తుంది, కానీ ప్రవక్త చూడట్లేదు. కారణం ఏంది అని అంటే, మనం ముందుకు చూసినట్టుగా అయితే ఇక్కడ గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనక అతడు దాన్ని మరలా కొట్టెను. ఒకసారి కొట్టిండు, ఇది రెండవసారి. అది పోవడానికి ప్లేస్ లేదు కాబట్టి అది ఏం చేస్తుంది? తన యజమానికి లోబడి ఆయన కొడుతున్నప్పుడు సరే ఎట్లన్నా వెళ్ళిపోదామని చెప్పేసి అది దారి చూసుకుంటా ఉంది. కానీ నిలబడ్డో లేవలు అక్కడ ముంగట ఖడ్గం పట్టుకొని నిలబడ్డది. ముంగడికి పోవాలన్నా ఆయన చంపేటట్లున్నాడు, వెనకకు పోతున్నా ఈయన కొడుతుండు. అర్థమైతే లేదు ఈయనకు, గాడిదకు. పరిస్థితి ఎట్లుందనంటే, ముంగడికి పోతేనేమో మరణం ఉన్నది, ఏడద్దన్మని వానికి కొట్టేవాళ్ళు నన్ను కొట్టిండానండి, ఎందుకు నువ్వు నా మాట ఇంటలేవు, నేను కనబడతలేనా నీకు అని కొట్టిండా అంటే కత్తి తీసుకొని నిలబడ్డాడు. ముందే వేసిండా అంటే తలకాయ పోతుంది. కానీ ఏమాత్రం వెనకకైతేనా ఈయన కట్టె తీసుకొని కొడుతుండు. ఏం చేయాలని అర్థమవుతలేదు అక్కడ. ఎట్లుంది గాడిద పరిస్థితి అని అంటే, చూసినట్టుగా అయితే ఇక్కడ 26వ మాట చూద్దాం. రెండోసారి కొట్టిండు. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిల్చున్నాడు. మళ్ళీ ఏం చేసిండు? అక్కడ పోయింది, ఆడ ఆల్రెడీ అదిం పట్టింది, మళ్ళీ ఒక దెబ్బ కొట్టిండు. మళ్ళీ కొంచెం ఏదో దాని ఎట్లనైనా పోవాలని ఆశ కలిగి అటో ఇటో నెట్టుకుంటూ పోతుంటే దూతనే కొంచెం వెనకకి జరిగినట్టున్నది. అక్కడ ఏమైపోతుందని అంటే, యెహోవా దూత ముందుకు వెళ్ళొచ్చు కుడికైనా ఎడమకైనా తిరుగుటకు దారి లేని ఇరుకు చోట్లలో పడ్డది. గాడిదకి ఎట్లున్నది పరిస్థితి? అటు ముందుకు పోనికి లేదు, ఇటు వెనకకు పోనికి లేదు, కుడికి మలరానికి లేదు, నా ఎడమకు మలరానికి లేదు. ఇక లాస్ట్ ఛాన్స్. ఇక ఏం కావాలో ఏం చేయాలో అర్థం కాక అప్పుడేం చేసిందని అంటే, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఇక నేను వెళ్ళలేను అని చెప్పేసి గాడిదకి అర్థమైపోయింది. గాడిదకేమో కనబడుతుంది దూత, కానీ ప్రవక్తకేమో కనబడతలేడు. ప్రవక్త కళ్ళు మూసుకపోయినాయి, గాడిదకు రెండుటిని సృష్టించిన వాడు దేవుడే. ఇటు మూగజీవి అయిన గాడిదను సృష్టించింది దేవుడే, ఇటు ప్రవక్తని సృష్టించింది దేవుడే. అయినా ఒకరు చూస్తుర్రు, ఒకరు చూడట్లేదు. ఒకరేమో చూస్తున్నారు, ఒకరేమో చూడట్లేదు. కారణం ఏంది అని చూస్తే ఇక్కడ కనబడుతున్నది ఏంది అని అంటే, తర్వాత అది కింద కూలబడ్డది. మూడోసారి కూడా దాన్ని కొట్టిండు, కర్రతో కొట్టిండు. మళ్ళీ ఏమంటున్నానంటే కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కిచ్చిండు. అంటే ఇక ఎవరికిచ్చిండు మాట? గాడిద ఎన్నడన్నా మాట్లాడంగా చూసిరా? మాట్లాడంగా గాడిద మాట్లాడడం ఎవరు ఇప్పటి వరకు చూడలేదు. ఆ కాలంలో కూడా చూడలేదు, ఈ కాలంలో కూడా ఎవరు చూడలేదు. కానీ అప్పుడు ప్రత్యేకంగా ఆ సమయం వచ్చింది కాబట్టి ఆ గాడిదకు దేవుడు వాక్కు ఇచ్చిండంట.
ప్రవక్తనేమో దేవునితో మాట్లాడతాడు, దేవుని ప్రవక్తకేమో దేవుడు మాట్లాడట్లేదు. కానీ పనికి మాలిన గాడిద, ప్రవక్తను మోస్తున్న గాడిదకు దేవుడు వాక్కిచ్చిండు. ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు అది మంచి మాట మాట్లాడుతుంది. చూడండి ఏమన్నదంటే, అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చిన గనక అది ఏమంటుంది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనేను. నువ్వు 3 సార్లు కొట్టినావు కదా నాయా, నేను నీకేం చేసినా అని అంటుంది. నువ్వు ముమ్మారు కొట్టినావు నాకు, నేను నీకేం చేసిన అని అడిగింది. అడిగినా కానీ బిలాంకి అర్థమైతలేదు గాడిద మాట్లాడుతుందని. ఇంకా కూడా బిలాంకు ముమ్మారు అడిగింది. అది అడిగినా కానీ ఏమంటుండు దాంతో అంటే, ఇంకా మాట్లాడుతుండు. ఏమంటుండంటే, నేను నిన్నేమి చేస్తేనని బిలాముతో అనగా, ఇంకొక మాట ఆయన బిలాం ఏమంటుండంటే, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననేది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకిట్లు చెయ్యకద్దా అని బిలాముతో అనగా, అతడు లేదనెను. ఇక్కడ ఇద్దరు మాట్లాడుతారు. ఇక గాడిద మాట్లాడుతుంది, గాడిదతో ఈయన డిస్కషన్ చేస్తుండు. విచిత్రం ఇక్కడ, గాడిద ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడలేదు, ఆయన ఎక్కి తిరుగుతుండో తెలుసు. కానీ ఇప్పుడు గాడిద మాట్లాడినప్పుడు మళ్ళీ దానికి ఏమంటుండు, నా చేతులకు కత్తి ఉంటే నాకు ఈరోజు నువ్వు తిరస్కరించినావు కాబట్టి, నా మాటను నువ్వు తిరస్కరించినావు కాబట్టి నేనేం చేస్తుంటే, కత్తి ఉంటే నేను నరికి చంపేస్తుంటే అని అంటుండు. హల్లెలూయా. ప్రవక్త దేవునితో మాట్లాడేవాడు, కానీ గాడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవునితో మాట్లాడేవాడు, ఇక్కడ గాడిదతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ గాడిద తన జీవితంలో ఎన్నడూ మాట్లాడలేదు అని చెప్పేసి మాత్రం ఎరుగుతలేదు. ఇంకా ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు నాతో మాట్లాడలేదని గుర్తించట్లేదు. ఆయన ఇట్టెట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి ఆశ్చర్యం రావట్లేదు ఆయనకు. కానీ ఏమంటుండు, తను మాట్లాడినప్పుడు ఏమన్నా చేసినా ఇంతవరకు నేను మోసుకొని పోతున్నా కదా అని అంటే, నా చేతుల కత్తి ఉంటే నీకు నరికి చంపేస్తుంటి అని చెప్పి మాట్లాడుతున్నాడు. కారణం ఏందనంటే, ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడిన దానికి సాదృశ్యంగా మనం తీసుకున్నట్టుగా అయితే, ఆయన లోపల ఉన్న గర్వం అది. అక్కడ మాట్లాడుతున్న గాడిద ఎట్లా మాట్లాడుతున్నదని ఆయన గమనించట్లేదు అని అంటే, కారణం ఏందనంటే, నేను ప్రవక్తను, నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే నువ్వు వినాలి, నేను నడువమంటే నడువు, కుసోమంటే కుసో, నన్ను మోసుకపో అంటే మోసుకపో, లేదు నీకు ఇడిసబెడితే ఇంటికాడు ఉండు, అంతేగాని నీవు నా మాట తిరస్కరిస్తావా? నువ్వు నా గాడిదవు కాదా? నేను నీకు గడ్డేస్తలేనా? ఇన్ని సంవత్సరాల నుంచి నీ మీద ఎక్కి తిరుగుతున్నా కదా అని, నేను ప్రవక్తను అనే అహంకారం అక్కడ ఉన్నది ఆయన లోపల. ఆ అహంకారమే ఆయన కళ్ళకు గుడ్డితనం కలగజేసింది. ఆయన ప్రవక్తనే, దేవునితో మాట్లాడుతున్నవాడే, దేవునితో నిత్యం మాట్లాడుతూ ఆయన ఎవరిని శపిస్తుండో వాళ్ళు శపించబడుతురు, ఎవరిని దీవిస్తుండో వారు దీవించబడుతురు. అంత గొప్పగా సేవ చేసిన ఆ యొక్క ప్రవక్త చూసినట్టుగైతే ఇక్కడ ఏమైపోయిందనంటే, ఆయన లోపల ఉన్న ఆ యొక్క గర్వం ఏదైతే ఉన్నదో ఆ గర్వమే అంధకారము కమ్మివేసింది ఆయనని. ఆ గాడిదతో మాట్లాడుతున్నాడు కానీ ఈ గాడిద మాట్లాడదే
అనే ఆలోచన కూడా ఆయనకు రావట్లేదు. ఇక్కడ ఎంత విచిత్రం అనిపించింది. గాడిద ఎన్నడన్నా మాట్లాడంగా ఎవరు చూడలేదు. మన కాలంలో కాదు, ఆ కాలంలో కూడా ఎవరు ఎన్నడూ కూడా పశువుగానే సృష్టించండు దేవుడు, మనుషులుగానే సృష్టించండు. కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే గాడిదకు ఒక ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి దేవుడు వాక్కునిచ్చిన, ఆ వాక్కునిస్తే అది మాట్లాడుతున్న మాటను కూడా గ్రహించలేని పరిస్థితి ఉన్నది. అంటే అంత అంధకారం, అంత గర్వంతో నిండిపోయింది, అంత దుష్టత్వం ఆయన లోపలికి వచ్చింది. దాని కారణాన్ని బట్టే ఆ దూత ఆయన నిలబడ్డది, ఆ గాడిద చూడగలిగింది, కానీ ఈ యొక్క ప్రవక్త చూడలేకపోతున్నాడు. ఎందుకనంటే మనము పౌలు విషయంలో చూసినట్టుగా అయితే పౌలు కూడా అదే విధంగా ఉన్నాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, వాస్తవానికి ఆయన గమాలేయుల వద్ద నేర్చుకున్నవాడే, మంచి జ్ఞానం కలిగిన వాడే, దేవుని కొరకు రోషము కలిగిన వాడే. రోషము కలిగి ఆయన ఏం చేస్తుండు? దేవుని పిల్లల్నే హింసిస్తుండు. మనం ఎన్నోసార్లు విన్నాం. దమస్కు మార్గంలో వెళ్తుంటే అపోస్తల కార్యంలో ఉంటుంది, 8వ అధ్యాయంలో ఎంటర్ అవుతాడు. 9వ అధ్యాయంలో ఆయన జీవితం గురించి చెప్పబడుతుంది. అక్కడ ఆయన పత్రం తీసుకొని వెళ్తుండు. ఎవరిని చంపడానికి? దేవుని పిల్లల్ని. కానీ ఆయన లోపల ఉన్నదేంది? ఒక రోషం, గర్వం ఉన్నది ఆయనకు. ఏమని? ఒక యూదుడనే గర్వం ఉన్నది ఆయనకు. ఆ గర్వము చేతనే ఆయన కళ్ళు మూయబడ్డాయి. అక్కడ ఆ దుష్టత్వం ఆయన లోపల ఉన్న కారణాన్ని బట్టి దేవుని పిల్లల్ని చూడలేకపోతున్నాడు ఆయన. దేవుణ్ణి చూడలేకపోతున్నాడు ఆయన. ఆయన తాకీదులు తీసుకొని వెళ్తున్నప్పుడు దమస్కు మార్గంలో జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయమే. మనం గుర్తెరిగిన ఎన్నోసార్లు విన్నవారం. దేవుడు మధ్యాహ్న సమయంలో ఆయనను దర్శించినప్పుడు ఆయన ఎక్కి నడిపిస్తున్న గుర్రం కూడా ఆయన ఏం చేసింది? అది గుర్రంతో సహా కింద పడ్డాడంట. ఈయనొక్కడు పడలేదాడ. వెలుగు ఎప్పుడైతే ప్రకాశించబడ్డదో గుర్రము ఈయన ఇద్దరు పడిపోయారు. ఇక్కడనేమో గాడిద కూలబడ్డది, కానీ గాడిద మీద ప్రవక్త కూర్చొనే ఉన్నాడు. కానీ అక్కడ చూస్తే గుర్రము ప్లస్ గుర్రం పైన ఉన్న సౌలు గారు కూడా కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత ఆ యొక్క తేజమయమైన ఆ యొక్క వెలుతురు చూసిన కారణాన్ని బట్టి ఆయన తడుములాడుతూ ఉన్నాడు. ఆయన కళ్ళు తెరిచినాయా? లేదు, మూయబడే ఉన్నాయి. కానీ అక్కడ చూసినట్టుగైతే ఇక్కడ ఏ ప్రవక్త ఏ విధంగా అయితే తన గర్వము చేత ఉండి కళ్ళను మూసుకున్నాడో అక్కడ కూడా జరుగుతున్నది అదే పరిస్థితి. అక్కడ తను కూడా ఒక యూదుడనని, జ్ఞానము కలిగిన వాడనని, నేను చెప్తేనే వినాలి, నేను చేసిందే కరెక్టు, నేను చెప్పేది తప్ప ఇంకెవడు చెప్పేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశం కలిగి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవులు అనబడిన వారిని అందరినీ ఆయన చెరసాలలో వేయాలి, అవసరం వస్తే పట్టుకొని తీసుకొచ్చి యెరూషలేముకు తీసుకొచ్చేసి వాళ్ళని చంపేయాలి అనే దీంతో పోతా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కింద పడ్డాడో దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన గ్రుడ్డివాడైనను అక్కడ ఒక వీధికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆయన అక్కడ ఉన్న తర్వాత అననీయ ప్రవక్తకు దేవుడే మాట్లాడి, నువ్వు వెళ్ళి ఏం చెయ్యి, ఆయన గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ఇక్కడ ఈయన ఒప్పుకోనట్లేదు. ఇక్కడ ప్రవక్త బిలాం ప్రవక్త ఒప్పుకునే మనసు కనబడతలేదు, కానీ ఆయన అక్కడ ఒప్పుకునే మనసు కనబడ్డది దేవునికి. ఏమంటుండంటే దేవుడే ఆ యొక్క అక్కడ కూడా ఎవరైతే ప్రవక్త ఉన్నారో ఆయనకు చెప్తా ఉన్నాడు, దైవదాసుడు ఉన్నాడో ఆయనకు చెప్తా ఉన్నాడు, ఆయన ప్రార్థించేది నేను విన్నా, కాబట్టి నీవు వెళ్ళి ఆయనను దర్శించి ఆయన కొరకు నువ్వు ప్రార్థన చెయ్యు అని అంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను విన్నా అని అంటాడు. అక్కడ విన్న తర్వాత అప్పుడు
నీవు వెళ్ళి ప్రార్థన చేయనప్పుడు ఆయన కూడా అంటాడు, ఏం ప్రభువా, నీకు తెలుసు కదా ఆయన ఎంతో యూదుల పట్ల ఆసక్తి కలిగిన వాడు, క్రైస్తవులు అని అంటే గిట్టని వాడు, నీ పిల్లలకు అందరికి చంపేస్తుండు, ఆయన పట్టుకొని పోతున్నాడు, చెరసాలలో వేపిస్తున్నాడు. ఆల్రెడీ దమస్కుకి ఎందుకు వచ్చిండో కూడా నీకు తెలుసు. అంటే నీ పిల్లలైన వారిని ఆయన పట్టుకోవడానికి తాకీదులు తీసుకొనేసి వచ్చిండు, నీకు తెలియదా అని అంటున్నాడు అక్కడ. కానీ దేవుడు ఏమన్నాడు, లేదు లేదు లేదు, నువ్వెళ్ళు, ఆయనకు నేనేందో చూపెడతా. ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు కదా. ఎప్పుడైతే యెహోవా పట్ల, యూదా మత ప్రావీణ్యం పట్ల తను జ్ఞానం పొందుకున్న జ్ఞానాన్ని బట్టి గమాలేయుల ఎదుట 14 సంవత్సరాలు ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని బట్టి గర్విస్తుండు కదా. నేనేం చేస్తానో నేను చూపెడతాను, నువ్వు వెళ్ళి ఫస్ట్ ప్రార్థన చేయ. ఆయనకు ఏమంటున్నా అంటే, నాలో మిగిలి ఉన్నవి శ్రమలు అనుభవించడానికి నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని అంటున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక కన్నులు తెరవబడ్డాయి, పొరలు పొరలుగా రాలిపోయి కన్నులు తెరవబడ్డ తర్వాత అప్పుడు ఆయన ఏమైపోయాడు, దేవునికి ఒక సాధనముగా మారి దేవుడు అనుభవించిన దాంట్లో కంటే ఇంకా అత్యధికముగా అనుభవించి తాను చివరికి తన మరణాన్ని సైతం లెక్క చేయకుండా యెరూషలేముకు వెళ్ళి ప్రాణాన్ని అర్పించిన వాడుగా స్థిరపడిపోయాడు. కానీ ఇక్కడ బిలాము ప్రవక్తకు ఆ విధంగా లేదు. ఇద్దరిది ఒకే రూట్. చూసినట్టుగా అయితే ఇక్కడ ఈయన దేవుని ప్రవక్త అయి ఉండి గుడ్డివాడయిండు, అక్కడ దేవుని పైన అత్యాసక్తి కలిగిన వాడయి ఉండి ఆయన గుడ్డివాడయిండు. రెండు సేమే. కానీ ఇక్కడ గాడిద గురించి మనం చూసినట్టుగా అయితే గాడిద మాట్లాడిన మాటను కూడా ఆయన లెక్క చేయని పరిస్థితి ఉన్నది. పేతురు గారు కూడా చెప్తారు, పేతురు రాసిన పత్రికలో కూడా ఇదే మాటను గుర్తు చేస్తాడనమాట ఆయన. కానీ ఇంకో మాట చూసినట్టుగా అయితే ఇక్కడ చూస్తే ఈ గాడిద దేవుని చూసింది, దేవుని దాసుని చూసి తను మాట్లాడింది, తర్వాత దాని గురించి రాయబడలేదు. కానీ ఇక్కడ బిలాం ప్రవక్త అయితే ఏం చేసిండు, వెళ్ళి శపించడానికి ప్రయత్నించిండు. చివరికి వస్తే ఈయన చంపబడాడు, చనిపోయిండు, ఆయనకు లెక్కలనే లేదు. కానీ ఇంకొక మాట చూద్దాం. ఒక మాట చూసినట్టుగా అయితే ఇంకొక జాగాలో ఇంకొక గాడిద గురించి చూద్దాం మనం. ఇంకొక గాడిద గురించి ఎక్కడ అంటే మొదటి సమయాలు 18వ అధ్యాయం, మొదటి సమయాలు 18 దాని యొక్క 9వ మాట. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. రెండవ సమయాలు 18:9 సారీ. యుద్ధము ఆ ప్రదేశమందుటకు వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉన్నది, అక్కడ ఒక గాడిద ఉన్నది, ఇక్కడ ఒక కంచెర గాడిద ఉన్నది. గాడిదకు కంచెర గాడిదకు కూడా తేడా కనబడుతుంది ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏముందనంటే ఇక్కడ అంతా ఆల్రెడీ మనకు ఎన్నోసార్లు ఇది కూడా మనం విని ఉన్నాం. యుద్ధము జరుగుతూ ఉన్నది, అబ్షాలోముకు ప్లస్ దావీదు పక్షంగా ఉన్న వారికి.
వాళ్ళేమో అరణ్యంలో నుంచి వచ్చి వాళ్ళు కొట్లాడుతారు, వీళ్ళేమో రాజ్యంలో ఉండి వీళ్ళు కొట్లాడుతారు. అంటే రాజ్యం తరపు నుంచి వీళ్ళు వచ్చారు. ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏమైపోతుందనంటే ఒక మాట చెప్తా ఉన్నాడు. అబ్షాలోము ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. యుద్ధము బలంగా జరుగుతూ ఉన్నది. యుద్ధం జరుగుతున్నప్పుడు అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమినికి మధ్యన వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగైతే ఒక యజమానుడు ఉన్నాడు, ఒక కంచర గాడిద ఉంది, దానికి ఒక యజమానుడు ఉన్నాడు. అయితే ఇక్కడ యుద్ధం జరుగుతున్నది, యుద్ధంలో పాల్గొన్నారు. ఈయన యుద్ధం చేస్తున్న సమయంలో అది ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చెట్టు కిందికి వెళ్ళింది. చెట్టు కిందికి వెళ్ళినప్పుడు అది దట్టమైన చెట్టు కావడం వలన అందులో తప్పు అబ్షలోం గారిది కూడా ఉన్నది. ఎట్లానంటే అబ్షలోం గారికి వెంట్రుకలు విస్తారంగా ఉన్నాయంట. జుంపాలు పెంచుకున్నాడు అనమాట. జుంపాలు పెంచుకొని ఉన్న కారణాన్ని బట్టి అది ఎప్పుడైతే వెళ్తుందో ఆ మస్తకి వృక్షం కిందికి వెళ్ళినప్పుడు ఈయన ఏమైపోయాడు? వెంట్రుకలు చెట్టుకు చిక్కబడ్డాయి, కొమ్మకు చిక్కబడ్డాయి. గాడిద కిందికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏందనంటే ఈ కంచర గాడిద అప్పటి వరకు బరువు మోసుకొని పోయింది. దాని మీద అబ్షలోం గారు కూర్చొని ఉన్నారు. అప్పటి వరకు యుద్ధం చేశాడు, అనేకులకు చంపిండు, అనేకులు కూలిపోయినట్టు కూడా ఉంటుంది అక్కడ. ఈయన కూసున్న వాహనం ఏదైతే ఉందో పరిగెత్తుతున్నారు. పరిగెత్తినప్పుడు ఈయనేమో చెట్టుకి ఎల్లడబడ్డాడు, గాడిదనేమో పారిపోయింది. అంటే వాస్తవానికి తను మోసుకొని పోతున్న బరువును గుర్తెరగకనే పరిగెడుతూ ఉంది. అయితే ఈ బరువు లేదని కనీసం ఇంకిత జ్ఞానం లేదు ఈ గాడిదకు. తన యజమానుడు తన వీపు పైన లేడు అని కూడా కనీసం గుర్తెరగకుండా పరిగెత్తుతూ ఉన్నది. అబ్షలోం విషయం వదిలేసేయండి. అక్కడ ఆయన ఆల్రెడీ అక్కడ దాని కొమ్మలకి ఏలాడాడు, తర్వాత చంపబడ్డాడు. దాని గురించి కాదు, ఆయన చంపేదాని గురించి కాదు. ఇక్కడ గాడిద గురించి. ఈ గాడిద బరువును చూసుకోకుండానే పరిగెత్తుకుంది. అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. ఇక మళ్ళీ తర్వాత దాని గురించి లేదు. ఇక ఆ కంచర గాడిద తన బరువు తేలికైంది, పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎంతోమంది ఈ మాట నేను ఎందుకు నాకు ధ్యానిస్తున్నప్పుడు కనబడిన మాటలు ఇవి ఎందుకు గాడిదల గురించి మాట్లాడుతున్నా అంటే, ఒక గాడిదనేమో మాట్లాడి దేవుని ప్రవక్తకే బుద్ధి చెప్పింది. ఒక గాడిద ఉంటేనేమో యజమానుని బరువు అది తేలికైనా కానీ ఎనుదిరిగి చూడకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. అనేకులు దేవుని సేవ చేస్తున్నాను, దేవుడు నా మీద ఉన్నాడు, దేవుని నేను ఎత్తుకొని అన్యజనుల మధ్యనకు అనేకుల మధ్యనకు నేను వెళుతున్నాను అని ఆలోచన కలిగి ఒక యుద్ధ రంగంలో నేను ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆ గాడిద ఎప్పుడైతే దేవుణ్ణి మోసుకొని పోతున్న గాడిదవు నువ్వై ఉంటే ఆ గాడిదలాగా బరువు దిగిపోయినా గుర్తించలేకుండా అలాగే పరిగెత్తుతున్నావేమో జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాను. యజమానుడు నీ మీద లేడు, ఒకప్పుడు ఉన్నాడు. యుద్ధ రంగంలోనికి నీవు ఎంటర్ అయినప్పుడు నీ మీద ఆల్రెడీ బరువు మోపబడి ఉన్నది. నీ యజమానుడు నీ మీద కూర్చొని ఉన్నాడు. ఆయన బరువును మోస్తూనే నీవు యుద్ధ రంగంలోనికి వెళ్ళావు. కానీ నీ బరువు మోస్తున్న యజమానుడు నీ మీద నుంచి వెళ్ళిపోయినది కూడా నీవు గుర్తెలగలేని గుడ్డితనముగా పరిగెడుతున్నావు.
అది జ్ఞాపకం చేసుకోవడానికి మాట్లాడుతున్నాను. నీ మీద బరువు లేదు, కానీ ఉన్నదాన్ని భ్రమపడుతూ పరిగెడుతున్నది. తన యజమానుడు చంపబడ్డాడని కూడా దానికి గుర్తులేదు. ఈరోజు కూడా అనేకుల పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. పరిగెడుతున్నారు గాలికే. నిమిషము 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 లెక్క చేయకుండా పరిగెడతాం. ఎక్కడికి పరిగెడతావు? నీ మీద భారమే లేదే, బరువు లేదే, నీ యజమానుడు నీ మీద లేడే, అయినా నువ్వు పరిగెడతావు. ఎక్కడ పరిగెడతావు? దేనికోసం పరిగెడతావు? చూసుకొని పరిగెత్తడం నేర్చుకోమంటున్నాను. బిలామును మోసిన గాడిదైతే అది చూస్తూ వెళ్తుంది కాబట్టి అది కొట్టిన, దాన్ని బాధ పెట్టిన, ముమ్మారు కొట్టి దాన్ని హింసించిన, కానీ అది హింస పొందింది, కానీ అది పరిగెత్తి పారిపోలేదు. దేవుడే దాంతో మాట్లాడి వాని గర్వమును, బిలాము యొక్క గర్వమును, అంటే నేను ప్రవక్తను, నేను చెప్పిందే వినాలి అనే పరిస్థితి నుండి వాని యొక్క గర్వమును అణిచి ఆ యొక్క గాడిదతో మాట్లాడించినట్టుగా తెలుస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇవి 2 గాడిదలైనవి. ఒక గాడిద ఒక పని చేసింది, ఇంకొక గాడిద ఇంకొక పని చేసింది. అది కంచర గాడిద కాబట్టి యజమాని గుర్తెరగలేదు. మామూలు గాడిదనేమో గుర్తెరిగింది, కంచర గాడిదనేమో అది అడవి స్వభావము గలది, అది విననొల్లంది. అందుకనే కంచర గాడిదల కాదు, గాడిదల ఉండమంటున్నాడు ఇక్కడ దేవుడు. గాడిదలో ఉంటే నీకు మాటలు ఇచ్చి మాట్లాడిపిస్తానంటున్నాడు, కానీ కంచర గాడిదలాకున్నావా, నేను నీ పై నుంచి దిగిపోయినది కూడా నువ్వు గుర్తెరగకుండా నువ్వు పరిగెత్తున్నావు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూసినట్టుగా అయితే దేవుడు కూడా గాడిద పైన కూర్చున్నాడు. యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాంతం నుంచి అక్కడ కట్టబడిన గాడిద తీసుకొచ్చిన తర్వాత, అది మార్కు సువార్తలో చెప్తాడు, నీవు తీసుకురండి అని చెప్పేసి దాసులకు పంపించినప్పుడు అది తీసుకొచ్చిన తర్వాత ఆయన దాని మీద వెక్కి వెళుతుంటే అక్కడ గాడిదకు ఎంతో ఘనత కలిగింది కదా. ఎందుకు? మామూలు గాడిద కాదు ఇక, అప్పుడు క్రీస్తు దాని మీద ఉన్న కారణాన్ని బట్టి అది నేల మీద నడవట్లేదు. ఆ గాడిద ఎక్కడ నడుస్తుంది? అందరూ ఏం పరుస్తారు? తమ వస్త్రాలను పరుస్తే వస్త్రాల మీద నడుస్తుంది. అది ఇడిచిపెడితే పెంట మీద మేసేది. కానీ దేవుడు దాని మీద ఉన్న కారణాన్ని బట్టి ఆ గాడిద ఘనత వహించినదై కనబడుతుంది. దేవుడు దాని మీద ఉన్న కారణాన్ని బట్టి, దేవుణ్ణి మోసుకపోతున్న కారణాన్ని బట్టి ఆ గాడిద ఎక్కడ నడుస్తుంది? అనేకులు తమ వస్త్రములను పరుస్తే ఆ వస్త్రముల మీద నడుస్తుంది. అది మామూలు టైంలో ఎవడు దేకను కూడా దేకాడు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎందుకనంటే, ఒక గాడిద, దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక గాడిదను ఎంచుకొని ఇంత మాట్లాడిండు. అక్కడ ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అంటే ఒక దేవుని ప్రవక్త అయినను ఆయన గర్వం అంచాలంటే గాడిదతోటి మాట్లాడించగలడు. ఆయన గాడిదతో మాట్లాడించగలడు. అది గుర్తుపెట్టుకొని నడవాలి. ప్రవక్తలైనా, యాజకులైనా, సేవకులైనా, ఎవ్వరైనా నీవు నీ కళ్ళకు పొరలొస్తే ఒక గాడిదతోటి మాట్లాడి ఆ గాడిదతోటి బుద్ధి చెప్పే సమయం వస్తుంది. దేవుడు నీ మీద ఉన్నాడా లేదా చూసుకోకుండా పరిగెత్తినట్లుగా అయితే, నీ యజమానుడు అక్కడ సిలువ వేయబడ్డా కానీ నీవు నా మీద నేను మోసుకొని పోతున్నానని ఆలోచన కలిగి వెళ్ళినట్టుగా అయితే
దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళిపోతావో తెలియదు. లోకంలో ఏమైపోతావో కూడా నీ గురించి ఎవ్వరికి తెలియదు. కంచర గాడిల లాంటి పరిస్థితి వస్తుంది. దేవుణ్ణి మోసే గాడిదగా ఉంటే దేవునికి ఘనత వహించినట్టుగా నీవు కూడా ఘనత పొంది అనేకుల చేత నీవు నడిపించబడుతున్నప్పుడు నీకు వారి యొక్క వస్త్రములు పరిచి నిన్ను నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనము ఎప్పుడైనా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సమస్తము చేయగలడు. ఆయన సర్వాధికారి. ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నట్టుగా చేయగలడు ఆయన. అందుకనే జాగ్రత్త వహించమంటున్నాడు ఈ రాత్రి. చూసుకొని నడవమంటున్నాడు. ఎక్కడ నడుస్తున్నావో జాగ్రత్త పడమంటున్నాడు. ఏ విధంగా నడుస్తున్నావో జాగ్రత్త పడమంటున్నాడు. ప్రతి ఒక్కరు, నువ్వైనా నేనైనా మనమందరం నడుస్తున్న మార్గం ఎలాంటిది, నువ్వు నడుస్తున్న స్థితి ఎలాంటిది, నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావా, కళ్ళు తెరిచి ఉన్నావా? కళ్ళు తెరిచినట్టుగా అయితే, ఒక గాడిదలాగా నువ్వు భారం మోస్తున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడి ప్రవక్తలను సైతం సిగ్గుపరుస్తాడు. అదే నువ్వు విననొల్లని వారిగా ఉంటే నిన్ను ఎక్కడికి పంపిస్తాడో ఆయనకే తెలియదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక మాట చదువుకుందాం. దాని యొక్క పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయం దాని 15-16. హల్లెలూయా. ఇందాక చెప్పిన మాట రీతిగా ఇక్కడ పేతురు గారు తిరిగి మరలా ఆయనను గుర్తు చేస్తున్నాడు అనమాట. సంఘానికి మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగింది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఈ పరిస్థితి మీకు రావద్దు, మనకు రావద్దు అనంటే మనం ఏ విధంగా ఉండాలి అనే మాటను ఆయన చెప్తూ, తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును త్రోవ తప్పిపోయిరి. అంటే చక్కటి మార్గంలో పోకుండా వంకర త్రోవలో పోతారు చూడు. తన ఇష్టానుసారంగా, అంటే దేవుడు చెప్పిన మాటను తృణీకరించి తనకు తానుగా హెచ్చించుకొని తను చేసేది మాత్రమే కరెక్ట్ అని అనుకొని ఎవరైతే పోతారో వారికి జరిగే పరిస్థితి ఇది అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం అట్లా ఉండొద్దు అని చెప్తా ఉన్నాడు. అందుకే చెప్తా ఉన్నాడు ఏమంటే, బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఏం జరిగింది? ఆయన ఏం చేశాడు? దేవుని మాటను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టే ఆయన శిక్షించబడ్డాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు ఆ విధంగా ఉండకు అని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా ఉండకు. దుర్నీతి నీ లోపల ఉంచుకొనకు, దుష్టత్వము నీ లోపల ఉంచుకొనకు, అబద్ధము నీ లోపల ఉంచుకొనకు, ద్వేషము నీ లోపల ఉంచుకొనకు. ఇవన్నీ దానికి సాదృశ్యమే. తెలుసు కదా, అన్నీ లోక సంబంధమైన ఆడంబరాలు, డంబము, జీవిత డంబము కానీ, ధనాపేక్ష కానీ, లేదు అనంటే మోసము కానీ, అబద్ధము కానీ, ఇతరుల పట్ల నీకున్న అసూయ కానీ, ఇట్లాంటి అన్నీ దేవుని రాజ్యంలో నీకు ప్రవేశింపనివ్వవు. కాబట్టి ఇలాంటివి ఉండొద్దు అని అంటున్నాడు. నీకు నీవుగా హెచ్చించుకునే పరిస్థితి ఉండొద్దు అని అంటున్నాడు. నేను చెప్పిన మాట ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుమని అంటున్నాడు. ఎందుకనంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో నీ పరిస్థితి ఎట్లుంటుంది అని అంటే, అప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం.
యోహాను రాసిన పత్రిక చివరిగా యోహాను రాసిన పత్రిక దాని యొక్క 21వ అధ్యాయం దాని 18వ మాట 21 మైక్ రావట్లేదు. వెళ్ళుచుంటి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ పేతురు గారితో మాట్లాడుతున్న మాట్లాడి ఉంటుంది. దేవుడు అడుగుతాడు ఏమని అంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. అయ్యా నేను ప్రేమిస్తున్నాను, అయితే నువ్వు నా గొర్రెల్ని మేపు అని అంటాడు. తర్వాత మళ్ళీ అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా, అది నీవు ఎరిగిన వాడవు కదా. సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నా గొర్రెలు నువ్వు మేపు అని అంటాడు. మూడోసారి మళ్ళా అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటే ఈయన విసిగొచ్చిందంటే ఈయనకు పేతురు గారికి విసిగి అయినా కానీ ఏమంటుండో తెలుసా, అయ్యా నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు కదా, అయినా మాటి మాటికి నువ్వు ఎందుకు నన్ను అడుగుతున్నావు అని అంటాడు. అప్పుడు అంటాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు కాబట్టి నువ్వు నా గొర్రెలని ఖాయమని అంటున్నాడు. ఇక్కడ ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళిచుంటివి అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకటేమో మేపుమని చెప్పేసి అధికారం ఇస్తున్నాడు. అదే సమయంలో ఏమంటున్నా అంటే, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళుచుంటివి అంటే నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకొంటివి. ఎట్లా? కొన్ని విషయాలు అక్కడ కూడా మనము దాన్ని ఆపాదించుకోవచ్చు. ఏమనంటే, నీకిష్టమైన అంటే నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకున్నావు. ఇక నీవే తీర్మానం తీసుకొని నీవు నాయంబట్టి వచ్చి నీకు ఇష్టం వచ్చిన కార్యాలు చేసినావు. నువ్వు అనుకొని ఉండవచ్చు, ఎందుకనంటే నువ్వు బండవు కాబట్టి నేను నీ మీద సంగమును కడతా అని చెప్పేసి వాగ్దానం చేసినప్పుడు ఒక మాట, తర్వాత మొట్టమొదట ఆయనను వెంబడించిన వారిలో ప్రథముడు, 2 ఇంకోటి ఏందనంటే ఆయనను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. ఇవన్నీ ఈయన లోపల ఏమైపోయినాయి అని అంటే గర్వానికి కారణమైపోయినాయి ఇవి. సంఘంలో పెద్దరికం అంటే ఎట్లుంటో తెలుసు కదా. ఎమ్రాబాయ్ నేను చెప్పింది వినవా? నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్లే నడుచుకోనాలి, నేను చెప్పిందే వేదం బై. ఎందుకనంటే సంఘమే నాది, అంతే కదా. సంఘమే నాది, ఎందుకంటే నా మీద కడతాన్నాడు దేవుడు. నీ మీద కడతాను లేదు కదా. పేతురు నువ్వు బండవు కాబట్టి నీ మీద నా సంఘాన్ని కడతాన్నాడు, కాబట్టి నా మీద సంఘం కడతాడు. సంఘమే నాది, కట్టబడే సంఘమే నాది, నీది కాదు, మీది కాదు. కాబట్టి నేను చెప్పిందే నడవాలి అని నీవు యవనస్తులుగా ఉన్నప్పుడు నీకు నువ్వే కట్టుకున్నావు. ఇక నీకు నువ్వే సంఘం కట్టుకున్నావు, నీకు నువ్వే తీర్మానించుకున్నావు, నీకు నువ్వే హెచ్చరించినావు, నీకు నువ్వే 12 మంది మీద అధికారం చెలాయించినావు. కానీ ఒక సమయం వస్తుంది. ఏ సమయం అది? చదవండి. హల్లెలూయా. ఏమైనప్పుడు? నీవు ముసలి వాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, నీ చేతులు నువ్వు చాచుదువు, వేరొకడు నీ
నడుము కట్టి ఆ, నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని అతనితో చెప్పాను. ఇక్కడ మాట చెప్పింది ఎందుకు అనంటే, నీ ఒక కాలం వస్తుంది, ఆ కాలములో ముసలివాడు అనంటే ఆయన ముసలివాడు కాలేదు అక్కడ, కానీ ఆ కాలం వస్తుంది, ఆ రోజు నువ్వు ఇతరులకు చెయ్యి చాపుతావు, అప్పుడు ఆయన నిన్ను ఎత్తుకొని పోయి తనకిష్టమైన చోటికి నడిపిస్తాడు అని అంటున్నాడు. ఎత్తుకొని తనకిష్టమైన చోటికి, నీ ఇష్టం చొప్పున జరిగేది కాదు ఇక్కడిగా. అందుకే ఆయన మీరు వెళ్ళి మేడగదిలో కూర్చుండి వచ్చే ఆయన గురించి మీరు ప్రార్థన చేయండి. నీకు మోసుకుపోనడానికి ఒకటి వస్తుండిగా, ఎవరు వస్తారు? నేనైతే వెళ్ళిపోతున్నా కాబట్టే నా సంఘాన్ని, నా గొర్రెలను నీకు అప్పచెప్తున్నా. కానీ నీ అంతటా నువ్వు నడుము కట్టుకుంటే కాదు ఇక్కడిగా, నీ అంతటా నువ్వే నడుస్తా అంటే కాదు ఇక్కడ వేరొక్కడు నీ కోసం వస్తాడు, నిన్ను ఎత్తుకొని పోతాడు. నీవు ఎత్తుకొని పోతే నీకు ఇష్టం లేకుండా తీసుకుపోతాడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎత్తుకొని తీసుకుపోయి ఏం చేస్తాడు? చివరికి నీవు యెరూషలేములో వెళ్ళి నీవు ఎట్లా చంపబడతావో కూడా అది గుర్తెరిగిన దేవుడై ఉండి ఆ మాట మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ముంగటి మాట అదే చెప్తా ఉన్నాడు. ఆయన ఏ విధంగా యెరూషలేములో వెళ్ళి చిత్రహింసలకు గురై చంపబడబోతుండో అది గుర్తెరిగిన దేవుడు ఇప్పుడే చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళలేవు, నిన్ను ఒకడు మోసుకపోతాడు అని అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నీ యందు ఆవరించిన తర్వాత నిన్ను తీసుకొని పోయి అక్కడ వేడుకగా చేసి నీ మరణం అయ్యేంత వరకు ఆయన నిన్ను మోసుకపోతాడు అని చెప్తా ఉన్నాడు. నీకు నీవుగా నడుము కట్టుకుంటే కాదుగా, నీకు నీవుగా చేయాలని ప్రయత్నం చేస్తే అది వ్యర్థము. కానీ నువ్వెవరికి అప్పచెప్పుకోవాలి? నిన్ను మోసుకపోయేవాడిని అప్పచెప్పాలి. పౌలు గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన కన్నులు తెరవబడ్డాయో ఎంబటే బాప్తిసం ఇచ్చిండు. బాప్తిసం ఇచ్చిన తర్వాత యెరూషలేము మందిరంకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై అనేకులకు అన్యజనులకు బోధించి చివరికి యెరూషలేముకు పోతే నువ్వు చంపబడతావు అని తెలిసిన ఏమంటుండంటే ఆయనకు తెలుసు చంపబడతానని తెలుసు, కానీ పరిశుద్ధాత్మ ఆయనను బంధించి తీసుకుపోతుందంట. హల్లెలూయా. బంధించబడడానికి అవకాశం ఇవ్వాలి. నీవు నడుము కట్టుకుంటే నువ్వు చేయలేవు. నీది నువ్వు చేయాలని ఉద్దేశం కలిగితే చేయలేవు. అదే కదా ఇక్కడ చూపెడుతుంది. పౌలు గారు తనకు తానుగా నడుము కట్టుకొని ఏదో చేయాలని ప్రయాణం చేసిండు. ఆయన ఏదో అనుకున్నాడు, తన జ్ఞానము, నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నది, నాకు ఇంత గొప్పతనం ఉన్నది, నాకు తప్ప ఇంకెవడు లేడు, నాకు ఈ ప్రాంతం మొత్తం ఈ యూదులలో నేనే ఇక మునగాని అనుకున్నాడు. తాను నడుము కట్టుకొని పరిగెడతా ఉన్నాడు. నీకు నువ్వు పరిగెత్తడం కాదు, నీకు నువ్వు కట్టుకోవడం కాదు నడుము. నీకు ఇంకొక ఆయన వచ్చి కడితే అప్పుడు నీవు వెళ్ళవలసిన చోటికి, అంటే నీవు ఏదైతే అనుకుంటున్నావో నీవు అనుకున్న చోటికి ఆయన నడిపించడు, ఆయన అనుకున్న చోటికి మాత్రమే నిన్ను నడిపిస్తాడు అని తెలియపరుస్తున్నాడు ఇక్కడ. ఆయనకు అప్పచెప్పుకో ముందు. నిన్ను నువ్వు జ్ఞానము చేత ఇంకా ఏదో ఉన్నదని చెప్పేసి గర్వపడకు అని చెప్తా ఉన్నాడు. ఆ గర్విష్ఠులను గర్వం అనచడానికి దేవుడు ఇక్కడికి వచ్చాడు. కాబట్టి దీనులను ఆయన లేపాడు, దరిద్రులను ఆదరించాడు. వారికి ఆదరించి వాళ్ళకందరికీ ఏం చేసిండు? దేవుడు తన లోపల చేర్చుకున్నాడు. ధనవంతుల కంటే, పరిచయుల కంటే, శాస్త్రుల కంటే, జ్ఞానవంతుల కంటే ఏమీ లేనోళ్ళే మొట్టమొదట దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవారై ఉన్నారు. కాబట్టి సహోదరి సహోదరుడా జ్ఞాపకం చేసుకోవాలి, మనకు మనముగా దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు నిన్ను ఆదరించే కర్త నీ మీద వచ్చినప్పుడు నిన్ను మోసుకొని పోతాడు. అంతేగాని నిన్ను నువ్వు నడుము కట్టుకున్నావు అనుకో, నువ్వు బలమున్నంత మట్టుకే, నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు నీకు బలం ఎంత ఉంటుందో ఆ బలాన్ని బట్టి మాత్రమే, నీకు శక్తి ఉన్నంత మట్టుకు మాత్రమే నువ్వు ప్రయాణం చేయగలుగుతావు.
అలయక పరిగెడతా ఉంటావు. కానీ బలం ఊడిగిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళలేవు. కాబట్టి అప్పుడు నువ్వు వెళ్ళాలనంటే నీకు ఎత్తుకపోయేటోడు ఒకడు కావాలి. కాబట్టి నీవు దేవుని ఆత్మ మీద ఆధారపడ్డట్టుగా అయితే, సహోదరి సహోదరుడా, నిలబడ్డ ప్రతి వాళ్ళము మనమందరం, ఎవరైనా, నేను కాదు నువ్వు కాదు, ప్రతి ఒక్కరం దేవుల్లో నిలిచి ఉండాలనంటే మొదటిగా ఆయన మీద ఆధారపడాలి. నేనేం లేను అని అనాలి ఎప్పుడు కానీ. నేను ఉన్నాను అని చెప్పేసి అతిశయించి మరణించేదానికంటే నేను ఏమి లేను ప్రభువా అని తన యొద్ద నువ్వెప్పుడైతే నేర్చుకుంటూ ఇంకా ఆయనకు లోబడతా ఉంటావో, దేవుడు నీ యొక్క దీనత్వాన్ని బట్టి నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. పౌలు గారు అదే అంటారు, నాకు అతిశయించడానికి చాలా ఉన్నది, కానీ నేను అతిశయించలేట్లేదు. నేను దీనుడను, మీకంటే దరిద్రుడను, నాకేం లేదు, నా జ్ఞానం అంతా పోయింది, నా జ్ఞానం ఇక్కడ పనికిరాదు. కాబట్టి నేను దేవుని యందు లోబడ్డ కారణాన్ని బట్టి దేవుడు అనేకులకు, అన్యజనులకు అనేకులకు ఆయన వాక్యాన్ని ప్రచురించి చూసినట్టుగైతే ఆయన, మనం వాక్యంలో చూస్తే ఈ 12 మంది అపోస్తులుగా ఎంచబడ్డారు. 11 మంది ఉన్నారు ఫస్ట్ చూసినట్టుగైతే. దేవుడు చనిపోయిన తర్వాత ఒకడేమో 12 మందిలో ఒకడు పాడైపోయాడు, వాడు చచ్చిపోయాడు. కానీ 12వ వానిగా వీళ్ళు కూడా ఎన్నుకున్నారు, మత్తాయ అనే ఆయనను ఎన్నుకున్నారు అక్కడ. కానీ చీట్లు వేసి ఎన్నుకున్నారు, కానీ అది కూడా దేవుడు సమ్మతించలే. ఈ మనుషులు 11 మంది ఆల్రెడీ వాళ్ళు కూడా, ఆయన కూడా ఆత్మ పొందుకున్నవాడే, ఆయన కూడా పరిచర్యలో ముందుకున్నవాడే, కానీ ఆయనని దేవుడు ఎన్నుకోలే. 12వ శిష్యునిగా వీళ్ళు ఎన్నుకున్నారు, మనుషులు ఎన్నుకున్నారు, కానీ దేవుడు ఎన్నుకోలేదు. దేవుని సంకల్పంలో ఎవరున్నారు? పౌలు గారు ఉన్నారు. కాబట్టే ఈ శిష్యువులందరూ ముందుకు వెళుతూ వీళ్ళందరూ చంపబడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చంపబడ్డారు, మనకు తెలుసు అన్నీ. ఏ రోజు చేత యోహాను చంపబడ్డాడు, తర్వాత పేతును కూడా చంపాలనుకున్నాడు కానీ తప్పించబడ్డాడు. తర్వాత యెరూషలేములోకి పోయిన తర్వాత సిలువ ఎక్స్ మీద ఆల్రెడీ చంపబడ్డాడు. అవన్నీ ఒక్కొక్క రకంగా చంపబడ్డారు. కానీ పౌలు విషయం చూసినట్టుగైతే ఈయన స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేవుడు ఎప్పుడైతే ఈయనకి ఎన్నుకున్నాడో మొత్తం చరిత్ర, మొత్తం 14 పుస్తకాలు ఈయనే ఉన్నాయి. బైబిల్ మొత్తం ఆయనదే ఉన్నది. ఇక నూతన నిబంధనలు చూసినట్టుగా అయితే వీళ్ళు సువార్తలు, ఒక 5 సువార్తలు 4 సువార్తలు రాసేసి వీళ్ళు పక్కకు పోయారు. మిగతాది చూసినట్టుగా అయితే ఆయన ఎంటర్ అయిన తర్వాత వీళ్ళని అందరినీ వెనకకేసేసేసి ఆయన్నే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే ఆయన తనకున్నదంతా విడిచిపెట్టిండు. తను దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి అప్పచెప్పుకున్నాడు. ప్రభువా నువ్వు చెప్తేనే నేను చేస్తా, నువ్వెక్కడ పొమ్మంటే అక్కడ పోతా. ఒక ప్రాంతంకి వచ్చిన తర్వాత వాక్యం చెప్పాలని వెళ్తాడు, కానీ దేవుని ఆత్మ ఏమంటుందంటే నువ్వు ఇక్కడ చెప్పకరా నాయన, వీళ్ళు వినరు, వద్దు అనగానే అక్కడి నుంచి ఆయన దేవుని మాట వింటాడు కానీ తప్ప ఆయన చెప్పొద్దు అన్న తర్వాత కూడా నేను చెప్తలే, వీళ్ళకి ఆల్రెడీ వాక్యమే తెలియదు అని అనలేదు. అక్కడ నీ గురించి తెలియదు అని అనలేదు. ఆయన మాటకు, దేవుని మాటకు లోబడి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం మనం. కాబట్టి అలాంటి పరిస్థితి కలిగి ఉండాలని రాత్రికాల సమయంలో దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఒక గాడిదను, మనం 3 గాడిదలను చూసాం. ఆ 3 గాడిదలలో ఒక గాడిద చూస్తే అది మాట రాకున్నాను దేవుని దాసుని మోసుకపోయిన గాడిద అయి ఉండి కూడా దేవుడు మాట ఇచ్చిన కారణాన్ని బట్టి దేవుని ప్రవక్త కంటే ఆ యొక్క గాడిద హెచ్చించబడింది. ఈ దినం మాట్లాడుకున్నాం. ఇంకో గాడిద చూసినట్టుగా అయితే అది తన దాసుడు, తన యజమానుడు తన మీద లేదని తెలుసుకోకుండానే పరిగెడతా ఉన్నది లోకంలోకి. కాబట్టి ఆ విధంగా కాకుండా, తెలియని గాడిదలకు కాకుండా దేవుడు మా మీద ఉన్నాడు కాబట్టి నేను ఆయన ద్వారా నడుస్తున్నాను కాబట్టి నా కింద ఇన్ని వస్త్రాలు పరచబడుతున్నాయని చెప్పేసి నువ్వు తగ్గించుకున్నట్టుగా అయితే నువ్వు మరుగు చేయబడతావేమో, కానీ దేవుడు అక్కడ ఘనత పొందుతాడు. అలాంటి పరిస్థితి నా లోపల, మన లోపల, అందరి లోపల ఉండి ఒకరినొకరు ప్రేమ కలిగి ఆదరించుకుంటూ దేవుని సంఘంలో ఏక శరీరమై ఉండాలి. ఎందుకనంటే శరీరం, దేవుని సంఘము
దేవుని శరీరమై ఉన్నది. ఆ శరీరాన్ని పాడు చేయడానికి ఎవరికి అధికారం లేదు. కాబట్టి దేవుని శరీరాన్ని పాడు చేసేవానికి నేనే పాడు చేస్తానంటుండు. అది గుర్తెరిగి మనం మసలుకుంటే చాలా మంచిది. రండి, ఈ యొక్క వాక్యం నిమిత్తం అందరము దేవుని సన్నిధిలో ఒక 2 నిమిషాలు మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. హల్లెలూయా, మహోన్నతుడా, నీకు వందనాలు దేవా. స్తోత్రములు, స్తోత్రములు. అల్పుడను అయోగ్యుడను ప్రభా, తని స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో తండ్రి నీవు జ్ఞాపకము చేసుకొని తండ్రి స్తోత్రములు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలయ్యా. అవును ప్రభా, తని స్తోత్రములు, స్తోత్రములు. ఏ పాటి వాడిని దేవా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నా జీవితాన్ని తని స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, ఉదయకాలమున మంచుకు నాయన తని స్తోత్రములు ప్రభా. మొలిచిన యొక్క గడ్డినైనా మధ్యాహ్నము వేడివికి ఏ విధంగా వాడిపోతుందో అలాంటి జీవితము కలిగిన వాడినైనను తండ్రి స్తోత్రములు ప్రభా. నీ కృపచేత ఆదరించి మరి ఒకసారి ఈ యొక్క గాడిదను వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రములు. అవును ప్రభా, తని స్తోత్రములు ప్రభా. నీవు నా మీద ఉన్నావో లేదో నాయన తని స్తోత్రము గ్రహించకుండా పరిగెత్తే ఆ యొక్క కంచర గాడిదలాగా కాకుండా నాయనా మీరు సహాయము దయచేయము దేవ తని స్తోత్రం. నిన్ను మోసే నాయన తని స్తోత్రం గాడిదగా నాయన తీర్చిదిద్దుము నాయన. నీ చిత్తము నాయన నీవెరిగిన వాడవు తండ్రి స్తోత్రం. నీవు చూచేవాడవు. అవును ప్రభా, నీ కనులకు ఏది మరుగైనది లేదు ప్రభా. మాటి మాటికి పేతురును శోధించినను ప్రభా. నీకు తెలిసినను నువ్వు శోధిస్తూ ఉన్నాను ప్రభా తని స్తోత్రం. ముమ్మారు 3వ మారు నాయన తని స్తోత్రం తను కూడా విసిగిపోయినట్టుగా చూస్తున్నాము దేవా. అయినను ప్రభా, నీవు నడుము కట్టుకొని నీ బలము చేత నీవు యవన కాలంలో పరిగెత్తగలవేమో, కానీ ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు నీవు చేయి చాపినప్పుడు నిన్ను ఎత్తుకపోయేవాడు ఒకడు కావాలంటున్నావు నాయన తని స్తోత్రం. అవును ప్రభా, మాకు కూడా నాయన అవును ప్రభా తని స్తోత్రం ఆదరణకర్త తండ్రి మాకు మోసుకపోవడానికి అవసరమై ఉన్నది తండ్రి స్తోత్రం. నీ చిత్తమైతే నాయన ఆ విధంగా నీ యొక్క ఆత్మచేత దర్శించమని అడుగుతున్నాము తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం, స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి ముందున్న ఇప్పటి వరకు మాట్లాడిన మాటలను బట్టి ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటూ సాయిలన్న గారు ప్రార్థించండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. సైన్యములకు అధిపతైన మా తండ్రి నీకు స్తోత్రములు దేవా. గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపలు భద్రపరిచి సజీవలేఖలు ఉంచి మరొకసారి నీ సన్నిధిలో కనిపించే కృపనిచ్చినందుకై నీకు వందనాలు దేవా. ప్రభా నా తండ్రి, ఇదిగో ప్రభా స్వాస్థ్యమైన మాటల చేత స్తోత్రం. ప్రభా మీరు నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వేలాది స్తోత్రములు గ్లోరీ, చెల్లించుకుంటున్నాం నా స్తోత్రం. తండ్రి. అల్పుడను ప్రభు. తండ్రి మీరు పట్టుకుంటే తండ్రి, మనుషుడు తప్పుకోడు అవును ప్రభా. తండ్రి, స్తోత్రం, మీ చేతితో మీరు పట్టుకోండి దేవా, నీకు స్తోత్రములను తండ్రి. స్తోత్రం. మాలో ఉన్నవాడివి నీవు గొప్పవాడివని గ్రహించిన గొప్పవాడు తండ్రి. ఎస్. ప్రభా మేము నడుచుటకు సహాయం దయచేయండి దేవా, నీకు స్తోత్రములు నా తండ్రి. హల్లెలూయా. ప్రభా బిలాము నా తండ్రి ముందుంచి ఆ గాడితో ప్రభా మీరు మాట్లాడిన మాటలను తండ్రి గ్రహించలేక తనను ప్రభా ముమ్మారు కొట్టినప్పటికీ తండ్రి తను ఏమాత్రము నొచ్చుకున్నాక అవును తండ్రి దేవా, కూలిపోయింది. తండ్రి ప్రభు స్తోత్రం. నీకు స్తోత్రమయ్యా. నిజమే తండ్రి, తన యజమానికి లోబడిపోయింది తండ్రి. అయా తండ్రి తాను ప్రభా తను తాను తగ్గించుకొని నేను ఇక ముందుకు నడవలేనని ప్రభా. అవును అయా దేవా. తండ్రి ఉన్నప్పుడు దేవా నీకు స్తోత్రములు తండ్రి. మానవ స్వరముతో మాట్లాడినట్లు దేవా ఎన్నటికీ ప్రభా నా తండ్రి తనను ప్రభా ఉన్నప్పటికీ గ్రహించలేని స్థితిలో బిలాము ఉండిపోయాడు. తన కన్నులకు గుడ్డితనము కలుగజేసింది దేవా. దూత ముందలు ఉన్నప్పుడు దేవా అయా ముందుకు సాగలేక ఆ ఇరుకు మార్గంలో చిక్కబడిపోయింది తండ్రి. ఆ రీతిగా ప్రభా మేము కూడా ఎక్కడ అవును చిక్కబడిపోకుండా ప్రభా, తండ్రి ఆ స్తోత్రం. మార్గములో మేము కూలిపోకుండా ప్రభా అంధకారములో తండ్రి మేము కమ్మక మునిపే ప్రభా నీకు స్తోత్రములు నా తండ్రి. తన యజమానునికి లోబడి అయా నా తండ్రి ఏ రీతిగా ప్రభా తను తాను తగ్గించుకుందో ప్రభా నీకు లోబడి మనస్వత్వం మాకు దయచేయండి. అవును ప్రభా, ఒక తండ్రి కంచర గాడిద వలె ప్రభా తన యజమానుని నా తండ్రి అయా తండ్రి తన తండ్రి వెంట్రుకల చిక్కబడినప్పుడు తండ్రి అది గ్రహించలేక ఇంకా నా యజమాను నా పైన ఉన్నాడని ప్రభా అయా నా తండ్రి పరిగెత్తుతూ ఉన్నట్లు తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నిజమే ప్రభా, ఎక్కడికి వెళితామో నీవు లేని బ్రతుకులు ఎక్కడ దారి అవును తీస్తాయో ప్రభా, ఎక్కడ తండ్రి నడిపిస్తాయో ప్రభా తండ్రి మార్గము కనరాని బ్రతుకులు బ్రతుకుతున్నాము దేవా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి అయ్యా, నీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభా, ప్రతి మాట అయ్యా మీరు మాట్లాడినవు తండ్రి, నీకు స్తోత్రములు. నీ దాసుని వాడుకున్నందుకై వందనాలు. నిన్ను మోసుకొని పోయే గాడిదల వలె ప్రభా
మేము తగ్గించుకొని నా తండ్రి నీకు స్తోత్రములు జీవించే భాగ్యాన్ని దయచేయండి అన్నాడు. కట్టబడిన ఆ గాడిదకు విలువ తెచ్చింది ప్రభువా. మీరు ఎప్పుడైతే దానిపైన కూర్చున్నాడో తండ్రి, అప్పుడు ప్రభా తనకి విలువ కలిగింది నాయన. అది ప్రభా తనకు లోబడిపోయింది తండ్రి, మీకు లోబడిపోయిందయ్యా. అవును ప్రభా, తన మార్గములో నా తండ్రి రాజకిరీటం పొందుకొని రాజున్న తండ్రి మార్గంలో నడుస్తున్నట్లు ప్రభు నీకు స్తోత్రమయ్యా. అంతవరకు నా తండ్రి మీరు మాట్లాడినావు తండ్రి. కట్టబడినప్పుడు దానికి విలువ లేదు ప్రభువా. అయ్యా తండ్రి, మేము కూడా నా తండ్రి లోకములో ఉన్నప్పుడు మాకు విలువ లేని వారమే ప్రభువా. ఎప్పుడైతే ఈ లోకములో ప్రభువా మన తండ్రి మమ్మల్ని వేరుపరిచావో అయ్యా, అప్పుడు మేము తండ్రి విలువ కలిగి నా తండ్రి మేము తండ్రి ధన్యులుగా జీవిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీవు లేని బ్రతుకు ఒక వ్యర్థము ప్రభువా, శూన్యమని గ్రహించే బ్రతుకును తండ్రి మాకు దయచేయ. మా గ్రహింపు కలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. ఒకవేళ తండ్రి మేము తండ్రి విర్రవీగిన తనములో నీవున్నావని ప్రభువా మేము తండ్రి ముందుకు సాగుతున్నామేమో తండ్రి. ఒకవేళ నువ్వు విడిచిపెడితే మేము బ్రతకలేమయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎవరు కూడా తండ్రి తన దానం ప్రభువా హెచ్చించుకొనడానికి వీలు లేదు ప్రభువా. అందరం తగ్గింపు కలిగి ఏక శరీరమై ఏక ఆత్మ కలగారమై ప్రభువా నీ సన్నిధిలో తగ్గించుకొని స్వభావము దయచేయండి నా తండ్రి. దయగల ప్రభువా, ఇంతవరకు నీ దాసుని మీరు వాడుకున్నందుకై వందనాలు. మాతోను మీరు మాట్లాడినందుకై నీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎందరైతే నీ మాటలు విన్నారో ప్రభువా, ఎవరు కూడా గాయపరచబడడానికి కాదయ్యా, ఎవరు ప్రభు ఆయాసపడడానికి కాదు తండ్రి. నీ జీవవాక్యంలో ఉన్న ప్రతి మాట నా కొరకని గ్రహించి మనసును ప్రభా మీరు దయచేయండి దేవా. అయ్యా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డ ప్రభా నీ కృపల జ్ఞాపకం చేసుకోండి. లైవ్లో విన్నటువంటి ప్రతి బిడ్డలు కూడా ప్రభా నీ కృపల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి తండ్రి నిన్ను మోసుకొని పోయే బిడ్డలుగా మార్చండి. నిన్ను ప్రభు వెంబడించే బిడ్డలుగా మార్చండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.